చూడండి స్నేహితులరా, ఏ చెట్టు నుంచి ఎంత వెలుగు వస్తుందో. అద్భుతంగా ఉంది. అవును, నాకు మామిడి పండు దొరికింది. వావ్ బుజ్జి, ఇది మెరుస్తోంది. పింకీ, ఈ మామిడి పండు ఎంత తియ్యగా ఉందో చూడు. చల్లగా తియ్యగా ఉంది. అచానక్ నేల కంపిస్తుంది. చెట్టు వెనుక రాక్షసుడు కనిపిస్తాడు. పింకీ కృష్ణ వెనుక దాక్కుంటుంది. బుజ్జి వెంటనే చెట్టెక్కుతుంది. రాక్షసుడు ఈ మామిడి చెట్టు గ్రామాన్ని రక్షించే మాయా చెట్టు అని చెబుతాడు. శ్రీకృష్ణుని వేణుగానం అడవిని మాయాజాలంతో నింపింది. ఆ మాయా మామిడి చెట్టు వెలుగు చూడండి. బంగారు వర్ణంలో మెరిసిపోతూ లెక్కలేనన్ని పండ్లను ఇస్తోంది. చూడండి పిల్లలు, శ్రీకృష్ణుడి మాయ ఈ చెట్టును ప్రకాశింపజేసింది. ఎంత అద్భుతమైన దృశ్యం! చూడండి, కృష్ణుడు, పింకీ, బుజ్జి మరియు రాక్షసుడు గ్రామస్తులతో ఈ మాయా మెరిసే మామిడి పండ్లను సంతోషంగా పంచుకుంటున్నారు. అందమైన ఈ గ్రామంలో ఒక పెద్ద రక్షకుడు మెరిసిపోతున్న మామిడి చెట్టుని కాపాడుతున్నాడు. కృష్ణుడు, పింకీ మరియు బుజ్జి అదన్ని మెచ్చుకుంటున్నారు. కృష్ణ, పింకీ, బుజ్జి, రాక్షసుడు మామిడి చెట్టు కింద ఆనందంగా కూర్చుంటారు. దయ మరియు పంచుకోవడం అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. నమస్కారం. ఈ రోజు నేను మీకొక ముఖ్యమైన పాఠం నేర్పబోతున్నాను. అదేమిటి కృష్ణ? ఇతరులకు సహాయం చేస్తే మాయాజాలం జరుగుతుంది. నిజమా? ఎలా? చూడు, అడవిలో మాయా రెయిన్బో చెట్టు. స్నేహితులారా, చూడండి ఎంత బాగుందో. చూడండి స్నేహితులారా, ఆ మాయా రెయిన్బో పండు. వావ్! అది ఎంత అందంగా మెరుస్తోందో. వచ్చేసింది. సాధించవు బుజ్జి. హుర్రాయ్! ఇదెక్కడి మాయా? చెట్టు కళ్ళు తెరిచింది. వామ్మో, ఎంత వెలుగు! పిల్లలు, ఈ మాయా ఫలాలు మీ సొంతం కావాలంటే మీరు 3 ఆసక్తికరమైన సవాళ్లను పూర్తి చేయాలి. చిన్ని కృష్ణుడు తన స్నేహితులతో కలిసి చిక్కుకున్న పక్షికి సహాయం చేశాడు. కృష్ణుడు మెల్లగా దాన్ని తీగల నుండి విడిపించగా పక్షి, నమస్తే పిల్లలు, ఈ అందమైన అడవిలో ఒక రంగుల నది దాటుదాం. భయపడవద్దు, పింకీ మనకు సహాయం చేస్తుంది. చూడు నా స్నేహితుడా, నమస్కారం. ఈ మాయా అడవికి స్వాగతం. ఈ పండ్లు మీకోసమే. ధన్యవాదాలు శ్రీకృష్ణ. చూడండి, అవి తింటున్నాయి. 3 పనులు పూర్తి చేసినందుకు చెట్టు చాలా సంతోషపడింది. ఆ మాయావృక్షం ప్రేమగా శ్రీకృష్ణుడికి ఇంద్రధనస్సు ఫలాన్ని అందించింది. బుజ్జి, పింకీ సంతోషంతో కేరింతలు కొట్టారు. అద్భుతమైన పండ్లతో కలర్ఫుల్ ప్రపంచం. ఇది మనకు మ్యాజికల్ పవర్ అందిస్తుంది. దీనితో ఈ అడవిని కాపాడుకోవచ్చు. అందరూ నాచుదాం పదండి. హుర్రే, నాచుదాం. వందనం స్నేహితులారా. నమస్కారం. ఈ రోజు నేను మీకొక ముఖ్యమైన పాఠం నేర్పబోతున్నాను. అదేమిటి కృష్ణ? ఇతరులకు సహాయం చేస్తే మాయాజాలం జరుగుతుంది. నిజమా? ఎలా? చూడు, ముగ్గురు ఎప్పుడూ మంచి పనులు చేయాలని మాట ఇచ్చారు. అలా ముగ్గురు స్నేహితులు మరో సాహసానికి బయలుదేరారు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం స్నేహితులారా, జీబీకే ఛానల్ కు స్వాగతం. రండి, మా వినోద ప్రపంచంలోకి అడుగు పెట్టండి. మీకోసం వేచి ఉన్నాయి. అద్భుతమైన ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. చూడండి, ఒక బంగారు సీతాకోకచిలుక. అది చాలా ప్రకాశవంతంగా మెరుస్తోంది. మనం వేగంగా ఆడుకుందాం. అద్భుతమైన సీతాకోకచిలుక. చూడండి, అది మెరుస్తోంది.
ఇది నిజంగా బంగారమా? అల్లంత దూరం ఎగురుతోంది. రండి దానిని అనుసరిద్దాం. వామ్మో, ఇది చాలా అందంగా ఉంది. ఊప్స్, నన్ను వదిలేయకండి. అక్కడ ఒక దయగల పాండా బాధగా కూర్చుని ఉన్నాడు. అయ్యో పాండా, నీకేమైంది? ఎందుకేడుస్తున్నావ్? మా అడవికి శక్తినిచ్చే మాయారత్నం కనిపించడం లేదు. కృష్ణ ధైర్యంగా చెప్పాడు, మేము ఆ రత్నాన్ని వెతికి తీస్తాం. అయ్యో, ఇది చాలా ఊగుతోంది. భయపడకండి, అడుగులు జాగ్రత్తగా వెయ్యండి. మనం చేరుకుంటాం. నాకు నగరాలు ఉన్నాయి, కాని ఇళ్ళు లేవు. నాకు పర్వతాలు ఉన్నాయి, కాని చెట్లు లేవు. నాకు నీరు ఉంది, కాని చేపలు లేవు. నేనేమిటి? దీనికి సమాధానం మ్యాప్. ఎందుకంటే మ్యాప్లో నగరాలుంటాయి కాని ఇళ్లుండవు, పర్వతాలుంటాయి కాని చెట్లుండవు, నీరుంటుంది కాని చేపలుండవు. నేను సాధించాను. దారి తెరుచుకుంది. మనం గెలిచాం. ఇక్కడ చాలా చీకటిగా ఉంది. నాకు ఈ గబ్బిలాలు నచ్చలేదు. భయపడకు, నేను ఉన్నాను. ఇది ఒక మాయా స్ఫటికం. చాలా అందంగా ఉంది. చూడండి, జలపాతం వెనుక ఎంత పెద్ద క్రిస్టల్ ఉందో. వావ్, అది మెరుస్తున్న తీరు అద్భుతం. అరే చూడు, నా మ్యాజిక్ క్రిస్టల్ ఎంత ప్రకాశవంతంగా మెరుస్తుందో. అబ్బో, ఇది అద్భుతమే. బుజ్జి చేసిన ఫన్నీ పనులు చూసి కోతి నవ్వి రత్నాన్ని ఇచ్చింది. ఈ క్రిస్టల్ సరిగ్గా పనిచేస్తుందని ఆశిద్దాం. ఇది తప్పకుండా పనిచేస్తుంది. అద్భుతం, కాంతి వేగంగా వ్యాపిస్తోంది. మన ఆలయం పునరుద్ధరించబడింది. జై జై! ఆహా, ఎంత బాగుంది. చూడండి, ఆ దివ్య చెత్తుని. అద్భుతమైన స్ఫటికం మిత్రులారా. జై శ్రీకృష్ణ, జై బలరాం. మన నందనంలో చాలా సంతోషంగా ఉంది. మీకు స్వాగతం. స్నేహితులారా, మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కృష్ణ తన పిల్లన గ్రోవిని ఊదగానే ఆకాశం నుండి రంగురంగుల ఆటబొమ్మల మెట్లు కిందకు వచ్చాయి. అందరూ ఆ మెట్లపైకి ఎక్కుతూ మేఘాలపైన ఉన్న వింత లోకానికి చేరుకున్నారు. అక్కడ ఒక పెద్ద ఆటబొమ్మల కర్మాగారముంది. అది రంగురంగుల ఇటుకలతో నిర్మించబడింది. అక్కడ ఒక చిన్న టిన్ రోబో బాధగా కూర్చుని ఉంది. దాని గుండెలో ఒక చక్రం పోయింది. పొరపాటున వారు కదిలే బెల్ట్ మీద పడ్డారు. రబ్బరు డక్ మీద ప్రయాణిస్తున్న బుజ్జి అందరినీ నవ్వించాడు. తరువాత వారు పెద్ద అయస్కాంతాల గుండా దారి వెతుక్కుంటూ వెళ్లారు. రోబోకు కావలసిన బంగారు చక్రం చాలా ఎత్తులో ఉంది. పాండా తన మెత్తటి పొట్టను జంపింగ్ ప్యాడ్లా మార్చాడు. బుజ్జి పైకి ఎగిరి ఆ చక్రాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. పింకీ తన తొండంతో బుజ్జిని జాగ్రత్తగా పట్టుకుంది. అందరూ చేరండి, ఇక్కడ గొప్ప పండుగ జరుగుతుంది. ఆ అందమైన రోబోట్ ఇప్పుడు నృత్యం చేస్తుంది. రోబోట్ మేల్కొంది. అన్ని బొమ్మలు డాన్స్. నమస్కారం మిత్రులారా, మన బొమ్మల విమానం బయలుదేరింది. అందరూ కలిసి ప్రయాణం చేద్దాం. A friendly tin robot gives a glowing magical battery to little Krishna. రోబో కృష్ణకు ఎప్పటికీ ఆరిపోని మాయా బ్యాటరీని ఇచ్చింది.
అద్భుతమైన కొత్త సాహసానికి స్వాగతం. మ్యాజిక్ శక్తితో నిండిన అద్భుతమైన బొమ్మల ప్రపంచంలోకి ప్రవేశిద్దాం. మరింత ఆనందం, వినోదం మరియు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా జీబీకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.